రైట్. ఏదైతే నిరుద్యోగులకు గావచ్చు, లేదా గ్రూప్స్ అభ్యర్థులకు గావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ వారికి భరోసా ఇస్తూ అధికారంలోకి వచ్చింది. అయితే మరి ప్రజాపాలన అంటూ వచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో మళ్ళీ గ్రూప్స్ అభ్యర్థులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు నిరసన చేస్తున్నారు? అయితే దీనిపై మనం మనతో మాట్లాడడానికి గ్రూప్కి సంబంధించిన అభ్యర్థి ఒకరు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు అరవింద్. నేను గ్రూప్ వన్ ఆస్పిరెంట్‌ని. ఏమైందన్న? ఒకప్పుడు హామీ ఇచ్చారు మీకు. నిరుద్యోగులంతా కలిసి కూడా కాంగ్రెస్‌కి పట్టం కట్టిన సందర్భం ఉన్నది. అయితే మరి ప్రజాపాలన స్టార్ట్ అయ్యి 10 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు ఇది నాకు తెలిసి రెండోసారి అనుకుంటా బయటికి రావడం అభ్యర్థులు తమ గొంతు వినిపించడం. ఏమైంది అసలు అశోక్ నగర్ల పరిస్థితి? వాస్తవానికి ఏంటంటే ఈ గ్రూప్ వన్ అనేది మానన్ పుండు లెక్క మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ గ్రూప్ వన్ పైన జీవో నెంబర్ 55/29 పైన కేసు అయింది. ఈ జీవో నెంబర్ 55 ప్రకారం తీస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా లాభపడతారు. ఈ జీవో నెంబర్ 29 వల్ల ఇది పెట్టడమే వేస్ట్. దీనికి షార్ట్ ఫాల్ మెథడ్ యాడ్ చేయడం వల్ల అదనంగా కొంతమందిని తీసిళ్ళు. సో అదనంగా కొంతమందిని తీసిళ్ళు వీళ్ళు తెలంగాణ విద్యార్థులు అన్నట్ట కాదు, వీళ్ళు ఆ ఏపీ వాళ్ళ కూడా కాదు. ఏదైనా జెన్యున్గా విద్యార్థులకు మాత్రం నష్టం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి మా విద్యార్థి సంఘం అంతా పైసలు లేకున్నా పైసలు పోగు చేసుకొని బస్సు యాత్ర చేసి నేడు మేము గ్రామాలకు ఊర్లలో పోయి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. నువ్వు విద్యార్థులకు ఆమె ఏమని భరోసా ఇచ్చినావు? తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు నింపుతా, ఉన్న విద్యార్థులందరినీ అశోక్ నగర్ నుండి పంపించేస్తా అని భరోసా ఇచ్చినాడు. నేను ఇప్పుడు ఏమైంది, ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చేస్తుందన్నారు. మరి అధికారం ఉన్న తెలంగాణలో ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీ తెలుసలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్తలేరా? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, విద్యార్థులకు హామీ ఇచ్చినావు. ఏమైనా హామీ ఇచ్చినావు? విద్యార్థులు తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తాం, జెన్యున్ కాజ్గా జరుగుతాయి నోటిఫికేషన్ అని అన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏడ జరుగుతుంది? అంతా లత్తుకొరగానే జరుగుతుంది ఎగ్జామ్ అంతా. విద్యార్థులు ఒకటే అన్నారు, ఎగ్జామ్స్ క్లియర్, అది కేసెస్ క్లియర్ చేయండి, ఎగ్జామ్ పెట్టండి. మేము విద్యార్థులు రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా రెడీ అని కాదు, కానీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అని మళ్ళీ డివిజనల్ బెంచ్ అన్నదనుకో, మళ్ళీ ఎటు పోవాలి? ఇప్పటికే 3 సార్లు రాసినాం ఎగ్జామ్, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ రాయాలంటే మెయిన్స్ 2 సార్లు రాయడం అంటే అదంటే ఒక్క రోజులో నడిచింది, కానీ ఇది ఒక్క రోజులో కాదు కదా. 7 పేపర్లు 7 రోజులు రాయాలి. ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు సెంట్రల్ లైబ్రరీలో మేము చదువుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి లాస్ట్ టైం చదవనీయకుండా చేసిళ్ళు. సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము లబ్ధి పొందాం అనుకుంటే అది కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంటే ఇప్పుడు మేము వాళ్ళ మాటని చదవాపాలా, వీళ్ళ మాటని చదవాపాలా మాకు అర్థమవుతలేదు. విద్యార్థులకు న్యాయం చేయండి, సత్వర న్యాయం చేసి ఉన్న కోర్టు కేసు క్లియర్లు అన్నీ చేసేసి ఎగ్జామ్ పెట్టండి, మేము రెడీగా ఉన్నాం రాయనికి. అయితే ఈ 10 నెలల కాలంలో సంబంధిత మంత్రులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎవరినైనా సంప్రదించారా? వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? మేము నాయకుడే లేదు, బట్ గతంలో బట్టి గారిని కలిసినాం, డిప్యూటీ సీఎం గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిసినాం. వీళ్ళని కలిసిన తర్వాత చూస్తామన్నారు, కానీ ఒక్కరైనా కూడా దీని మీద ఇమీడియట్ కాజ్ అండ్ రియాక్షన్ ఏదో జరగలేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేసి ఉన్న కేసులన్నీ క్లియర్ చేసి పెట్టడానికి పెద్ద పని కాదు. లేకపోతే నువ్వు నిజంగా ఇవన్నీ కావాలనుకుంటే 1 వీక్లో కూడా క్లియర్ చేయొచ్చు, కానీ మీరు వస్తలేరు. అంటే ఎందుకు ఇంత తొందర చేసి ఏం చేస్తారు? రేపు రోజున క్యాన్సిల్ అయితే మళ్ళీ లాసే కదా. విద్యార్థులే కదా నష్టపోయేది. విద్యార్థులు మళ్ళీ మేము ఇంటికాడ పోయి మళ్ళీ పైసలు తెచ్చుకోవాలి, మళ్ళీ హాస్టల్లో కట్టాలి, మళ్ళీ స్టడీలో కట్టాలి, మళ్ళీ ఇదే ప్రాసెస్. క్యారెట్ అండ్ సిక్ పాలసీ తప్ప ఏం లేదు దీంట్లో. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా డీజీపీ మహేందర్ గారు సీనియర్ ఆఫీసర్, మీరు ఒక కమిషన్కి ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. మీరు చేయాలనుకుంటే నిజంగా ఇవన్నీ కేసులన్నీ నిన్ను ఎందుకు పెట్టాలంటే గతంలో ప్రభుత్వ వైఫల్యాలు టీఎస్పీఎస్సీ దగ్గర నుండి జరిగినాయి కాబట్టి మీరు ఒక డీజీపీ స్థాయి ర్యాంక్ క్యాడర్, మీరు కూర్చుంటే ఏ ప్రాబ్లం అయినా 5 minutes సాల్వ్ అయ్యే పరిస్థితి. కానీ మీరు కూడా కోర్టు ఆర్డర్ని లెక్క చేస్తలేరు, విద్యార్థుల సమస్యలు పట్టనట్టు చేస్తున్నారు. ఎందుకు? మేము రిక్వెస్ట్ చేసేది కూడా అదే కదా, కేసులు క్లోజ్ చేయండి, ఎగ్జామ్ పెట్టండి, రాస్తాం. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ కేసులు వేసి మళ్ళీ క్లోజ్ చేస్తే ఇప్పుడు 4 సంవత్సరాల నుండి జరుగుతున్న తెలుగు అకాడమీ బుక్కులు నేడు ప్రామాణికం కాదంటే ఏం చదవాలి? 150 మార్కులు తెలుగు అకాడమీలో మూమెంట్ పేపర్ ఉన్నది, 50 మార్కులు జియోగ్రఫీ ఉంది, 50 మార్కులు సొసైటీ ఉన్నది, 50 మార్కులు కల్చర్ ఉన్నది. ఇవన్నీ తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటే ఏంది? ఎటు పోవాలి పడుతుంది? ఇప్పటికి వికీపీడియాలో తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2011 అని ఉంటుంది. అది ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒక్కోసారి. అది అలా నాలెడ్జ్ ఉన్నోడు పెట్టచ్చు, నాలెడ్జ్ లేనోడు పెట్టచ్చు, ఎవడైనా పెట్టచ్చు మిస్ఇన్ఫర్మేషన్ కింద. నువ్వు దాన్ని ప్రామాణికం తీసుకొని చేయాలంటే అది ఎట్లయితే సార్? విద్యార్థులు అక్కడ నష్టపోయినట్టు కదా. ఇప్పుడు 2011 ఎవడో అడ్డిమార్ గుడ్డి పెడతారు, వానికి రైట్ అయితే మిగతా వాళ్ళందరూ రాంగ్ అయితే అంటే జెన్యున్ విద్యార్థులకు న్యాయం లేదా?
ఇప్పటికైనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. మీరు జీవో నెంబర్ 29 తీసేసి 55 ఇచ్చి అందరూ ఏంటి షార్ట్ పాల్ మెథడ్ కింద గతంలో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిండు సభలు అన్నాడు ఏమని 1:100 తీయాలని అన్నాడు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయాలంటే పెద్ద పని కాదు కదా, ఎందుకు 1:100 తీపిస్తలేరు చెప్పండి. బట్టి గారు మీరు డిప్యూటీ సీఎంగా ఒక దళిత బిడ్డగా నేను మాట్లాడతానా, నేను దళితుని, నేను మోసపోతాను మీరు ఆ రోజు అసెంబ్లీలో అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఆ నమ్మకంతోనే విద్యార్థులు అందరూ మీరు అన్నారు కదా ఒక 2 నెలలు పుస్తకాలు అన్ని పక్కన పెట్టి రాండి, రణరంగంలోకి రాండి, సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని పారదోలుదాం, ఈ ప్రభుత్వాన్ని తుంగలో దొక్కుదాం, విద్యార్థులకు న్యాయం జరుగుతాను అన్నారు కదా, ఏమైంది? మీరు మీకు పదవులు వచ్చినాయి, మీకు రాజకీయంగా మీరు లబ్ధి పొంది మీరు వేలు లాస్ అయింది విద్యార్థులు, అంతమించి ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం పైన లీగల్గా విద్యార్థులందరూ ఇప్పుడు మీ అభ్యర్థులందరూ పోరాడాలన్నా కూడా ఒక ఆర్థికంగా అయితే ఉంటుంది, ఒక వెసులుబాటు కావాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు అటు హాస్టల్స్ కావచ్చు, ఇటు కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉన్నారనేది అర్థమవుతుంది. మరి ముందు ఏ విధంగా వెళ్తారు, దానికి ఎవరు బాధ్యత వహించుకుంటారు? మాకు విద్యార్థులకు నష్టపోయే అభ్యర్థులు మళ్ళీ మేము తలో రూపాయి వేసుకుంటే మళ్ళీ మాకు కోట్లకు ముందస్తు పోనీకి మాకు డబ్బులు ఏదో విధంగా రెడీ అవుతాయి. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇప్పటికే చాలా లాస్ అయి ఉన్నాం, ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నాం. దీనికి మళ్ళీ కూడా ఈ రేవంత్ రెడ్డి నిన్న రాత్రి అశోక్ నగర్లో ఒక భయానక వాతావరణం, పోలీసు వ్యవస్థ, కరెంటు లేకపోవడం, స్టడీ హాల్స్ ఇచ్చి బంద్ చేయడము, హోటల్స్ బంద్ చేయడం, ఫుడ్ బంద్ చేయడము. నేను నైట్ ఒక 1975 ఎమర్జెన్సీ ఏ విధంగా ఉన్నదో నిన్న అశోక్ నగర్లో అట్లా ఒప్పించింది. కనపడ్డోళ్ళన్నీ తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టు. సార్ మేమన్నా ఐఎస్ఐ తీవ్రవాదులమ్మా, ఏమైనా డ్రగ్స్ సప్లై చేస్తున్నాం? మేమేం కాదు, మేము విద్యార్థులం, మేము కష్టపడి కాంపిటేటివ్ ఫీల్డ్కి ఒక మీకు సలహాలు ఇచ్చే ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతారో మేము ఆ విధంగా ప్రిపేర్ అవుతాం. మీకు ఒక జీవో చదవరాకపోవచ్చు, కానీ మేము ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక డిప్యూటీ కలెక్టర్ కానీ ఆ జీవో కుషగా చదివి మీకు అర్థం చెప్పే కెపాసిటీ మేము చదివే విద్య. మీరు మా విద్యను మీరు ఇట్లా పక్కన పెట్టి ఇంత చేస్తే దేనికి ఉపయోగం అన్నట్టు? రేపు రోజున ఒక డిప్యూటీ కలెక్టర్ రేపు కన్ఫర్మ్గా ఐఏఎస్ కావచ్చు, ఐఏఎస్ అవుతాడు. అయిన తర్వాత ఆయన ఒక జిల్లా పెప్తో ఒక 5 లక్షల మంది భవిష్యత్తు ఉంటుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు కుల్లంకుశగా విద్యార్థులతో ఒకసారి పిలిచి మాట్లాడండి సార్. రేవంత్ రెడ్డి గారు జెన్యూన్ ఉండే విద్యార్థులను పిలిచి సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడండి. కేసులు ఎందుకున్నాయి మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఇవాళ ఈవినింగ్ వరకు అయినా కూడా అన్ని కేసులు స్పెషల్ హియరింగ్ ఫాస్ట్ ట్రాక్ కొట్టి పెట్టి స్పెషల్ హియరింగ్ పెట్టి అన్ని ఎటే టైంలో మొత్తం కొట్టేసి మళ్ళీ నువ్వు ఎల్లుండికి ఎగ్జామ్ పోవచ్చు. నువ్వు ఉన్న కేసులే కొట్టేయలేదు. ఏం గతంలో ఏపీ ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ లాస్ అయ్యింది. వాళ్ళు జాబులు ఎక్కి పోస్టింగ్ పోయిన తర్వాత నేడు మీరు ఫ్రాడ్గా ఉన్నది, ఈ నోటిఫికేషన్ బాగాలేదు, మీరు అందరూ క్యాన్సిల్ కానీ అంటే వాళ్ళు ఆర్థికంగా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అంటే వాళ్ళ జీవితం ఖరాబ్ అయినట్టుగా మళ్ళీ ఎగ్జామ్ ఏడుకెళ్ళి రాస్తారు. అలాంటి పరిస్థితి జరగకూడదనే మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థుల పరంగా కొంచెం జాలి, దయ, కరుణ అనేది చూపెట్టండి, మరింత కర్కశంగా బిహేవ్ చేయాలి. ఒకవేళ ఆ ప్రభుత్వం ఇదే మొండి వైఖరితోన కాలయాపన చేస్తే అభ్యర్థులంతా నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ కార్యాచరణ తప్పకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపడతాం. విద్యార్థులు ఇప్పుడు హైదరాబాద్లో ఇంతమంది ఉన్నారు, 33 జిల్లాలలో ఉన్న విద్యార్థులంతా ఏకపక్షాన రోడ్ మీదకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? అందరం రాలే అని అనుకోకు. ఇప్పుడు ఎవరంటే ఎందుకంటే ఆర్థికంగా కొంచెం లేక ఉన్న అటుటై సతమతమై ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చారు, కానీ మిగతా మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తెచ్చుకోకండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విద్యార్థులందరినీ సవినయంగా కోరుకునేది ఏంటంటే త్వరితగతిన కేసులు పూర్తి చేయండి. తెలుగు అకాడమీ బుక్ను ప్రామాణికంగా తీసుకోండి. కొత్త మెరిట్ లిస్ట్ ఇస్తారా మీ ఇష్టం, అది ఏం చేస్తారో ఇష్టం. కేసులు పూర్తి చేసి ఎగ్జామ్ పెట్టండి.